ఎన్టీఆర్ అంటేనే ఎన్ అంటే నేషనాలిటీ, టీ అంటే తెలుగు, ఆర్ అంటే రసస్ఫూర్తి. ఈ మూడు కలిపిన మహానుభావుడు ఎన్టీఆర్. ఒక జాతీయవాదం ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయులలో విభజనకి విభేదాలకి ఆ పెద్ద మనిషి ప్రాణం పోయే వరకు అంగీకరించలేదు. దైవభక్తి ఆయనకి ఎంత ఉందో దేశభక్తి అంతకంటే ఎక్కువగా ఉంది ఆయనకి. ఎన్టీఆర్ అంటే నేషనాలిటీ, ఎన్ అంటేనే నేషనాలిటీ. రెండవది తెలుగు. ఆయన ప్రాణం ఇచ్చాడు తెలుగు కోసం. నిజంగా నటుడుగా ఉన్నప్పుడు అంతే, నాయకుడుగా ఉన్నప్పుడు అంతే. పెట్టిన ప్రతి పథకానికి ముందు తన పేరు గాని, తండ్రి పేరు గాని, కొడుకు పేరు గాని ఏమీ పెట్టుకోవాల. తెలుగు 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 తెలుగు. తరువాత ఎవ్వరు ఆ పథకాన్ని కొనసాగించినా ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలుగు జాతి అంతా పరవశించే విధంగా ప్రతి పథకానికి తెలుగు అని పేరు పెట్టాడు ఆయన. ఎవ్వరూ దాన్ని మార్చవలసిన అవసరం లేదు, ఆలోచనే రాదు. అంత భక్తి, అంత ప్రేమ తెలుగు అంటే ఆయనకి. ఇక మూడవది రసస్ఫూర్తి. ఇది చాలా మందికి తెలియదు. అందరూ నటులు కాలేరు, అందరూ కవులు కాలేరు, పండితులందరూ వక్తలు కాలేరు, పండితులందరూ అవధానులు కాలేరు. రకరకాలు, కొందరు అవుతారు, కొందరు అవ్వరు. కారణం రసస్ఫూర్తి తెలియకపోవడం. నేను ఇన్ని పుస్తకాలు చదివాను అంటే ఉపయోగం ఏం లేదు. నువ్వు దాన్ని జనంలోకి పంపడానికి ఏ టెక్నిక్, ఏ సాంకేతికత, ఏ నైపుణ్యం అవలంబించావు అన్నది ఎన్టీఆర్ సినిమాలు చూస్తే చాలు మనకు అర్థమైపోతుంది ఖచ్చితంగా. అద్వితీయమైన సంభాషణలు. మామూలుగా ఇప్పటి నటులెవరూ పలకలేరు. బహుశా అసలు వెనకాల ఉంటే తప్ప. నవఖండ భూమండలాధిప మకుట తట ఘటిత మణిగణ నీరాజిత నిజపాద పంకేరుగుండనే అన్నాలంటే ఇప్పటి వాళ్ళకి వారం రోజులు కావాలి, తర్వాత ఉపవాసం కూడా వస్తుంది. రాసిన వాడు చావాలి, డైరెక్టరు చావాలి, వీడికి రాదిని. ఈ లోపు ఏమన్నా పిలిపించాలి. ఇటువంటి సంభాషణలు పేజీల కొద్దీ ఉండే వాటిని ఆ మహానుభావుడు ఒక్కసారి చూసి, నేను చెబుతా, మీరు అక్కడ కూర్చోండి, కాస్త టీ తాగండి అని చెప్పి ఆయన టీ తాగేలోగా ఈయన కంఠస్థం చేసి మొత్తం చెప్పేసేవాడండి. అది ఎన్టీఆర్ అంటే, అది ఎన్టీఆర్ అంటే. ఆ రసస్ఫూర్తి. నీకు విద్య తెలియగానే ఉపయోగం లేదు. ఇవాళ యువతరం ప్రత్యేకంగా నేర్చుకోవాలి. నేను బీటెక్ చదివా, ఎంటెక్ చదివా, ఏదో చేశాను కాదు. నీ విద్యని జనంలోకి పంపించే విధానం నీకు తెలియాలంటే ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా చూసినా నీకు ఉద్యోగం వస్తుంది. ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది. ఒక ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి, ఒక ప్రజాసభలో ఎలా మాట్లాడాలి, మైకు ముందుంటే ఎలా మాట్లాడాలి, మైక్ ఏమీ లేకపోతే ఇంట్లో తలుపేసి అర్ధాంగితో మాట్లాడితే ఎలా మాట్లాడాలి, దేనికి దానికి తేడాలు ఉంటాయి. అవన్నీ ఎన్టీఆర్ సినిమా చూస్తే తెలుస్తాయి, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. అది రసస్ఫూర్తి. రాముడు కృష్ణుడు వేయడానికి ఆయనకంటే ముందు లేరా, ఆయనకంటే తరువాత లేరా, కానీ ఆ పాత్రలని జనంలో ముద్ర పడిపోయేలా చేయగలిగాడు అంటే రామునిలో ఉండే రసస్ఫూర్తిని, కృష్ణునిలో ఉండే రసస్ఫూర్తిని, ప్రతినాయక పాత్రల్లో ఉండే కూడా రసస్ఫూర్తిని జనానికి అందించగలిగిన ఏకైక నటుడు ఎన్టీఆర్. ఏకైక నటుడు ఎన్టీఆర్. ఆయన దేశభక్తి గుండెల్లో ఆయన నిండా ఉండబట్టే ఆయనకి దొరికిన మొట్టమొదటి చిత్ర అవకాశం పేరు మన దేశం. మన దేశం. ఎంత ఆశ్చర్యం. ఎవరినైనా మీరు నటించిన మొదటి సినిమా చెప్పండి అంటే మట్టి కొండ అని చెబుతాడు ఎవడో ఒకడు. అంతకంటే ఉంటుంది. ఆయనకి ఆ ఛాన్స్ రావడమే గొప్ప. కాబట్టి ఆయన అంతరాత్మ ఎంతగా దేశం గురించి ఘోషించింది అంటే ఆయనకి మొట్టమొదటి పోలీస్ అధికారిగా అవకాశం వచ్చిన సినిమా కూడా మన దేశమే. నువ్వు దేశం కోసం పుట్టావు, నువ్వు దేశం కోసం పుట్టావు అని వారి తల్లిదండ్రులు వారిని ఆదేశించినట్టుగా వారికి మన దేశం అనే సినిమాలో మొట్టమొదటి అవకాశం వచ్చింది. ఏ పాత్ర వచ్చినా ఇది హీరో పాత్ర, జీరో పాత్ర, ఇంకోట, దీని ప్రాధాన్యం ఏమిటి అని ఆలోచించకుండా తన పాత్రకి న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అంటే ఖచ్చితంగా. ఈ పాత్ర నాకు వచ్చింది చాలు, దీనికి నేను న్యాయం చేస్తే మిగిలినవన్నీ అవే వస్తాయి, తరుముకుంటూ వస్తాయి, వెతుక్కుంటూ వస్తాయి. నా రత్నం అన్విష్యతి మృగ్యతే హితత్ అంటాడు కాళిదాసు కుమార సంభవంలో. రత్నాన్ని వెతుక్కుంటూ జనం వస్తారు కానీ జనాన్ని వెతుక్కుంటూ రత్నం వెళ్ళదండి. సినీ రంగంలో నటరత్నాన్ని వెతుక్కుంటూ సినిమాలు వచ్చాయి, సినిమాలను ఆయన వెతుక్కుంటూ వెళ్ళలేదు. ఇవాళ యువతరం
యువతరం ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవలసింది. ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి, మీరు వాటిని వెతుక్కుంటూ వెళ్ళడం ఏంటండి? యధవ కర్మ అంటారు దీన్ని. నీ దగ్గర ప్రతిభ ఉంటే నీ దగ్గరికి ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా. ఇప్పటికీ మీరు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ చూస్తే బుధవారం నాడు ప్రత్యేక ప్రకటనలు ఉంటాయి, మామూలు ఉండవు. ఉద్యోగం కావాలి, నిరుద్యోగులు కావాలి, ఉద్యోగస్తులు రండి అనే ప్రకటనలు ఉండవు. ఇండియన్ ఎక్స్ప్రెస్ బుధవారం పేపర్లో ప్రత్యేకంగా ఎలా ఉంటుంది అంటే, మేము రిటైర్ అయ్యాం, లేకపోతే మధ్యలో ఉద్యోగాలు మానేసాం, మాకు ఇప్పుడు ఉద్యోగం కావాలి, మాకు ఉద్యోగం ఇవ్వగలిగిన వాడు రండి అని వేస్తాడు ప్రకటన. వాడి దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గరికి వస్తారు, మా సంస్థలోకి రండి, మా సంస్థలోకి రండి అని. అది ప్రతిభ. ఆ స్థితి మళ్ళీ సంపాదించుకోగలగాలి ఖచ్చితంగా. మాకు ఉద్యోగం కావాలి, ఇవ్వగలిగిన వాడు రండి, మా ప్రొఫైల్ ఇది, నేను ఇంత జీతంతో ఉన్నా, ఇప్పుడు ఎందుకో బయట తిరుగుతున్నా, నాకు కావాలంటే వస్తారు, మీరు మాకు కావాలని. అటువంటి ప్రతిభను యువతరం సంపాదించుకోవాలంటే ఎన్టీఆర్ లాగా దైవభక్తి ఉండాలి, దేశభక్తి ఉండాలి, భాషానురక్తి ఉండాలి, అన్నిటికీ మించి రసస్ఫూర్తి ఉండాలి. అది మనం ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవాలి ఖచ్చితంగా. మన దేశం అనే చిత్రంతో ఆయన రంగప్రవేశం చేశారు. అక్కడి నుంచి ఆయన నటించని పాత్ర లేదు. అన్ని రంగాలకి సంబంధించిన అన్ని పాత్రల్లోనూ నటించారు. పౌరాణిక, తత్వ, జానపద, సంఘ శ్రేష్ఠ, చారిత్రక ప్రణుతింగాంచిన పాత్రలన్నిటినీ ఔరాయంచు మెప్పించితీవు. మన దేశం అనేటువంటి పాత్రతో ఆయన సినిమా రంగంలో కాలు పెట్టారు. దేశభక్తికి నిదర్శనం అదృష్టం తరుముకుంటూ ఆయన్ని వచ్చింది. అదృష్ట దేవత, దురదృష్ట దేవత రెండూ ఎప్పుడూ తలుపు తడుతూనే ఉంటాయండి. గ్రహించాలి అందరూ కూడా. రెండూ తలుపు తడుతూనే ఉంటాయి. కాలింగ్ బెల్లకి మంచి చెడ్డ తెలీదు, ఎవరు నొక్కినా మోగుతుంది. కానీ అదృష్టానికి దురదృష్టానికి తేడా ఏమిటంటే, అదృష్ట దేవత తలుపు కొడుతుంది, నువ్వు వెంటనే తీయకపోతే వెళ్ళిపోతుంది. శని దేవత ఉంది, తలుపు కొట్టి అక్కడే జుట్టు విరబోసుకుని నూనె రాసుకోకుండా కూర్చుంటుంది. నువ్వు తీసే వరకు కూర్చుంటుంది. అర్ధరాత్రి తీస్తే అర్ధరాత్రి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నిన్ను పట్టుకోవాలని దానికి ఆసక్తి. గ్రహించుకోవాలి. అదృష్టం తలుపు తట్టినప్పుడే మనం తలుపు తెరవాలి ఖచ్చితంగా. అవకాశాలు ఎలా ఉంటాయంటే, యువతరం కోసం ఓ మాట చెబుతా. అవకాశాలు ఏసీ తలుపులు లాంటివి, మన వెనకాలే మూసుకుపోతూ ఉంటాయి. జాగ్రత్త పడాలి. ఏసీ తలుపులు చూడండి, ఏసీ గదిలో మనం ఇలా రాగానే మూసుకుపోతుంది మన వెనకాలే. కొన్ని అవకాశాలు మన వెనకాలే మూసుకుపోతాయి. అది వచ్చినప్పుడు మనం అందుకోవాలి, కానీ మనం అందుకునే వరకు అది ఆగుతుందంటే ఆగదండి. అవకాశం అదృష్టం లాంటిది. ఆయన నిరంతర కృషి, నిరంతర గ్రంథ పఠనం ముఖ్యంగా చాలా మందికి తెలుసో తెలియదు, ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు. మా గురువు గారిని ఎంతో గౌరవంగా చెప్పుకునేవారు. ఎస్ఆర్ఆర్ అని సివిఆర్ కాలేజీలో చదువుకున్నారు ఆయన. ఆ గురువు నుంచి ఆత్మాభిమానాన్ని, పాండిత్యాన్ని రెండూ గ్రహించాడు కాబట్టి ఆయన రారాజులా వెలిగాడు. ఆయన మన దేశమున పాదమోని నట పద్మశ్రీ పురస్కారియై. నటనలో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు. బహుశా రాజకీయాల్లో ప్రవేశించకుండా ఉంటే భారతరత్న 20 ఏళ్ల క్రితం వచ్చుండేది ఆయనకి, అనుమానం ఏమీ లేదు. మన దేశ రాజకీయాల్లో ఉండే కలుషిత వాతావరణం కారణంగా ఒక్కసారి రాజకీయాల్లోకి వెళ్ళాడు అంటే ఆయనలో ఇంకా ఎంత ప్రతిభ ఉన్నా ఎవరూ గుర్తించరు. అది లెక్క. అది అనేక రకాల పక్షపాతాలన్నీ వచ్చేస్తాయి. అందువల్ల రాలేదు తప్పితే ఇప్పుడు ఎవ్వరూ అడగవలసిన అవసరం లేకుండా యావత్ భారతానికి ఆయన రత్నమే, అనుమానమేం లేదు, అందులో అనుమానమేం లేదు. పోనీ మహాభారతం తెలుసుకున్నా మహాభారతంలో ఆయన ధరించిన పాత్ర లేదు. ఆ రకంగా కూడా భారతరత్నమే ఆయన. ఆ రాజకీయాల్లో చేరడం కారణంగా పద్మశ్రీతో ఆగిపోయాడు, కానీ లేకపోతే ఏ బిరుదైతే సరిపోతుందండి ఆయనకి. కానీ అది చాలు ఆయన నటన వైభవానికి. అదే నాకు పద్మశ్రీ వచ్చి 2022 మార్చి 21వ తేదీన నేను పద్మశ్రీ ఎందుకున్నాక నరేంద్ర మోడీ గారు నన్ను పలకరించడానికి వచ్చినప్పుడు నేను ఎంత ఆనందం పొందాలి అంటే, నేను అభిమానించే మహానటుడికి వచ్చిన పద్మశ్రీ ఈనాడు నాకు వచ్చింది కదా అనుకున్నాను.
అంత ఆశీర్వచనం, అంత అభినందన ఉద్దేశ్యం కలిగిన వాడు ఆయన. ఆయన అభినందన అంటే ఆశీర్వచనమే, ఆయన ఆశీర్వచనం అంటే అభినందనే, వేరే ఏమీ ఉండదు. నేను ఒక గొప్ప ఉదాహరణ నన్ను ఆయన ఆశీర్వదించింది జరిగింది కొద్దిసేపట్లో చెబుతాను. సినిమా భాషలో చెప్పాలంటే త్వరలో విడుదల అన్ని ముఖ్య కేంద్రాల్లో. పౌరాణిక పాత్రల్లో ఆయన వెయ్యని పాత్ర లేదు. నాయక పాత్రలు, ప్రతినాయక పాత్రలు అన్నీ దున్నేశాడు, అనుమానమేం లేదు. ఇంకా అసలు అవి పైగా మామూలుగా వెయ్యడం కాదు, అభిరుచి కొద్దీ వెయ్యడం కాదు, వేస్తే ఆయనే వెయ్యాలి, ఇంకెవడూ పనికిరాడన్నంత ఇదిగా వేశాడు మహానుభావుడు నిజంగాను. ఇందాక వేద పండితులు అటు ఇటు నుంచుని వేదం చదివారు, గమనించండి. రావిపాటి సత్యనారాయణ గారికి వచ్చిన పుణ్యప్రదమైన ఆలోచనకి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను వారికి. అక్కడ సరిగ్గా శ్రీకృష్ణుడి యొక్క చిత్రం పెట్టారు. రామారావు గారు శ్రీకృష్ణ పాత్ర ధరించింది, ఇలా చక్రం ధరించి ఉన్నది పెట్టారు. నిజంగా వేదం చదువుతూ ఉంటే ఉండవలసిన చిత్రం అదే. నిజంగా సరిగ్గా వేదం చదువుతుంటే అటు సగం మంది ఇటు సగం మంది నిలబడ్డారు చూడండి ఖచ్చితంగా. అది ఏమిటంటే లలితా సహస్రంలో చెబుతారు కదా, ద్విజపంక్తి ద్వయోజ్వల ద్విజపంక్తి ద్వయోజ్వల అంటారు. అమ్మవారి యొక్క పళ్ళ వరస 32 పళ్ళు ఏమిటంటే కింద 16 పైన 16 కదా. అలాగ వేదం చదివేటువంటి పండితులు అటు 16 మంది ఇటు 16 మంది నిలబడి వేదం చదివినట్టుగా నీకుండే 32 పళ్ళు ప్రకాశిస్తున్నాయమ్మా అని ద్విజపంక్తి ద్వయోజ్వల అని చెబుతారు లలితా సహస్రంలో. అంతటి దృశ్యాన్ని వేళ పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ వారు సత్యనారాయణ గారి నాయకత్వంలో మనకు ఎలా చూపించారు అంటే, ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా కనిపించేలా చేసి అటు ఇటు ద్విజపంక్తి ద్వయోజ్వల అనేటువంటి దృశ్యాన్ని మనకి సాక్షాత్కరింపజేశారు. నిజంగా మన సంస్కృతిని నిలబెట్టుకోవాలంటే ముందు వేద పండితుల్ని పిలవాలి, వేదస్వస్తి చేయించాలి, కనీసం 5-10 నిమిషాలైనా చేయించాలి. సంప్రదాయం తెలిసిన వాడిని కాబట్టి చెబుతున్నా, ఏవైనా అశుభాలు మీ ఇంట్లో జరుగుతాయి జాతకం ప్రకారం అనేటువంటి అనుమానం మీకు ఏదైనా ఉంటే 4 ఘనపాఠీలను పిలిపించి హాల్లో వేదస్వస్తి చెప్పించండి అమ్మా. అశుభం జరగనే జరగదు, అశుభం జరగనే జరగదు, అన్నీ శుభాలే జరుగుతాయి. వేదం అంత గొప్పది. వేళ దాంతో మనం సభని ప్రారంభించుకున్నాం. ఆ వేదానికి మూలమైన, వేదంతో ప్రారంభమైన శాస్త్రాలు, కావ్యాలు, పురాణాల్లో ఉండే పాత్రలన్నీ అవలోడనం చేసుకుని ఆ మహానుభావుడు పౌరాణిక పాత్రల్లో నటించాడు. తత్వవేత్తల పాత్రలు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి పాత్ర ఎలా నటించాడు, నా భూతో నా భవిష్యతి, మరొకడు చెయ్యలేడు అన్నట్టుగానే నటించాడు ఆయన. గౌతమ బుద్ధుడు లాంటి పాత్రలన్నీ వేశాడు. రామకృష్ణ పరమ వివేకానందుడు లాంటి పాత్రలన్నీ వేశాడు. అలాగే ఇక జానపదం ఆయన్ని, కాంతారావు గారిని చెప్పుకున్నాకే ఎవరినైనా చెప్పుకోవాలి. ఆ రోజుల్లో మేము అభిమానులుగా ఊరేగే సందర్భాల్లో ఏ మాట వచ్చినా చెక్కడో వదలడో, కదలడో వదలడో, చెక్కడో దొరకడో, ఇదే గొడవ. అన్ని ఆయన సినిమాలే, మా భాష నిండా ఆ సినిమాలే ఖచ్చితంగా. చెక్కడు, దొరకడు, కదలడు, వదలడు, అన్ని గులీబ కావళి కథ, అన్నీ ఇంకా మొత్తం జానపద చిత్రాలు, రాజులకు సంబంధించిన చిత్రాలన్నింటిలోనూ ఆయనే మహారాజుగా, సేవకుడు దగ్గర నుంచి మహారాజు వరకు అన్ని పాత్రలు వేశారు. సంఘశ్రేష్ఠ సాంఘిక పాత్రల్లో కూడా తక్కువ తినలేదండి ఆయన. చిరంజీవులలో ఆయన పాత్ర ఎటువంటిది, నిజంగా ఆ గుడ్డివాడుగా నటించడం అనేది మరొకటికి సాధ్యమయ్యే విషయమా. ఉమ్మడి కుటుంబం, తల్లా పెళ్ళామా, కోడలు దిద్దిన కాపురం లాంటి సినిమాలు ఎటువంటివి. ఈవేళ మళ్ళీ యువతరానికి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తల్లా పెళ్ళామా అనే సినిమా చాలా అవసరం. ఈవేళ మళ్ళీ వస్తే బాగున్న సినిమా అనిపిస్తుంది. కోడలు దిద్దిన కాపురం కూడా చాలా అవసరం. ఈవేళ కోడళ్ళు కాపురాలు దిద్దట్లేదు, కంప్యూటర్లో దిద్దుకుంటున్నారు కూర్చుని ఇక్కడ. అందుకని కోడలు దిద్ది, ఇవాళ ఉమ్మడి కుటుంబాలు లేవు, అన్ని మడి కుటుంబాలు, దడి కుటుంబాలు, విడి కుటుంబాలే. అసలు కుటుంబం ఎక్కడుంది? పోయింది, టొంబం మిగిలింది ఇక్కడ. ఇప్పుడు అర్ధాంగులు తక్కువ, ఆర్డర్ పెట్టేవాళ్ళు ఎక్కువ. నమశివాయ నమశివాయ. అర్ధాంగం ఎందుకంటే ఆర్డర్ పెట్టడానికి, నేను ఆర్డర్ పెట్టుకుంటా, నీకేమో ఆర్డర్ పెట్టమంటా అంతే. మీకు ఇంకా గుంటూరులో కాపురాలు ఏమైనా ఉన్నాయేమో కానీ మాకు హైదరాబాద్లో కాపురాలు లేవు. హైదరాబాద్లో కాపురం చేస్తున్న దంపతులు కాదు, స్విగ్గీ జొమాటో, అది వాళ్లే కాపురం చేస్తారు. స్విగ్గీ భార్య, జొమాటో భర్త, ఇందులో వీళ్ళకి 2 పిల్లలు ఉంటారు. ఒకళ్ళు పొటాటో, ఒకళ్ళు టొమాటో. మగ పిల్లలు కాస్త గట్టిగా ఉంటారు కాబట్టి పొటాటో, ఆడపిల్లలు మెత్తగా ఉంటారు కాబట్టి టొమాటో అంతే.
స్విగ్గీ జొమాటోల కాపురం చేస్తున్నాయి కానీ పిల్లలు ఎవరు కాపురాలు చేయట్లేదండి. హైదరాబాద్లో ప్రతిరోజు ఆర్డర్ పెట్టడమే. ఆర్డర్ పెట్టడానికి పెళ్ళి ఎందుకండి? పని లేక కంప్యూటర్ ఉంటే చాలు ఇక్కడ. అలా తయారైన మన సమాజానికి ఇవాళ రామారావు గారు నటించిన ఉమ్మడి కుటుంబం, తెల్లా పెళ్ళామ, కోడలు దిద్దిన కాపురం, రైతు బిడ్డ లాంటి సినిమాలు మళ్ళీ రావాలండి. మళ్ళీ రీ రిలీజ్ కావాలండి.